అప్పుడును ఇప్పుడుండే ఏమి 6 పథకాలు చెప్పి 100 days లో చేసి పెట్టానని చెప్పిండే ఈ రేవంత్ రెడ్డి అప్పుడును జగడ మాడుతూ ఉండే, ఇప్పుడును జగడ మాడుతూనే ఉండే, లైఫ్ టైం జగడ మాడుతూనే ఉంటాడు. ఓటుకు నోట్లో కేసులో లోపలికి పోయేస్తాడు. లాస్ట్ టైం ఎలక్షన్ లో దగ్గర తీసుకొని వచ్చి అక్కని 70,000 ఓట్లలో మీరు ఇచ్చేసిండారు. ఈసారి ఆ తప్పు చేయకుండా కాంగ్రెస్ లో నిలిచిండే క్యాండిడేట్ ఆయన ఎట్లా ఏమి అనేసి మీకంతా తెలుసు. ఎలక్షన్ అయిన మట్టికి మీ కాన్స్టిట్యున్సీకి ఎన్నిసార్లు వచ్చిండారు, ఏం పని చేసిండారు, ఏమి వాని అభివృద్ధి అని చెప్తే వాంది ఏమి ఫ్యాక్టరీలు పెట్టుకొని మెడిసిన్లు అమ్ముకొని ఇచ్చేసుకుని ఉండేది ఇస్తే ఇంకా వేరే ఏమి డెవలప్మెంట్ చేయలేదు. ప్రతి పల్లెలకు పోతే నరేంద్ర మోదీ చెప్పి చేసిండే అభివృద్ధి కార్యం ఏముంది, దాన్నంతా ఇట్లా పార్టీ అని చూసుకుంటా దేశంలో ఉండే వాళ్ళంతా మా ఫ్యామిలీ అనేసి నరేంద్ర మోదీ చూస్తా ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే ఈ దేశంలో మా ఫ్యామిలీ అని చూస్తా ఉంటారు. అట్లా దినంలో నరేంద్ర మోదీ వాళ్ళు 10 సంవత్సరాలు ఇంకా ఒకటే భ్రష్టాచారం చేయకుండా 24/7 ఒక దినము రజ చేయకుండా మా పరంగా మా దేశం బాగుండాలా, మనం బాగుండాలా, మా జనాలు బాగుండాలా, మా బిడ్డలకి మా ఫ్యూచర్ బాగుండాలనేసి పనిచేస్తూ ఉంటారు. నేనేమి 6 హామీలు ఇచ్చిండే దాంట్లో ఒకటే డకోటా ఎక్స్ప్రెస్ బస్సులు ఇచ్చిండాడు. అది ఇస్తే ఇంకా వేరే ఏమి చేయలేదు. ఆయనకు డౌట్ వచ్చింది, నేను ఎన్ని దినాలు ఈ సీఎం లో ఉంటానో లేదో, ఈ కేసు ఎప్పుడు నాకు ఇది వస్తుందో వ్యతిరేకంగా వస్తుందో అనేసి వెయిట్ చేస్తూ ఉండవు. దానికే ఆయన గెలిచే దాంట్లో ఇక్కడ నేను గెలిపియాలనేసి సీఎం అయింటేను ఆయన కాన్స్టిట్యున్సీ కోడంగల్ పోతే సరిగా రోడ్డు లేదు, ఏమి డెవలప్మెంట్ చేయలేదు. చాలా భ్రష్టాచారము వాళ్ళు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇంకా చేస్తూ ఉంటారు. మీకంతా తెలిసిన అక్క ఎంపీగా మీరు గెలిపెడితే కొండయ్యన్న చెప్పినట్ల డబుల్ ఒక తీసుకుంటే ఒక ఫ్రీ మంత్రి అవుతారు. అక్క మంత్రి అయ్యి ఇక్కడ కాన్స్టిట్యున్సీకి ఏమేమి మంచి చేయాలనో అంతా చేస్తారు. ఇక్కడ ఉండే అన్ని మా ప్రజలు, మా నాయకులు అందరూ మీరే క్యాండిడేట్ అనేసి, మీరే క్యాండిడేట్, మేమే క్యాండిడేట్, నరేంద్ర మోదీజీ క్యాండిడేట్, మన సింబల్ కమలం పువ్వు అనేసి అందరూ పనిచేసి డే నైట్ పనిచేసి అక్కని గెలిపేయాలనేసి నేను మీకు కోరుకుంటూ నా మాట తెలియజేస్తాను. ధన్యవాదాలు.